ఎమ్మెల్యే తీరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైందట. నిత్యం ఏదో ఒక రచ్చ లేకపోతే ఆయనకు నిద్ర పట్టదో ఏమో తెలియదు కానీ ఆయన తీరు వలన పార్టీలో ఇతర నేతలు కార్యకర్తలు తెగ ఇబ్బంది పడుతున్నారట. 3 గొడవలు 6 పంచాయతీలు అన్నట్లుగా ఆయన వ్యవహారం నడుస్తోందట. అక్కడ ఎంపీ జోక్యం పెరిగిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట ఆయన. ఇక నియోజకవర్గంలో ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన తానుండగా షాడో ఎమ్మెల్యే మాదిరిగా ఎంపీ పని మనిషి వ్యవహరిస్తూ ఉండడం ఆ నాయకుడి కోపాన్ని రెట్టింపు చేసిందట. దీంతో ఇప్పుడు ఆ పంచాయతీ తీర్చే పనిలో పడిందట అధిష్టానం. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? అధికారులకి వచ్చిన దగ్గర నుంచి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గొడవలు, పంచాయతీలు, బుజ్జగింపులు అన్నట్లు తయారైంది పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఏదో రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. పార్టీలో తిరుగుబాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇప్పటికే అధిష్టానం వద్ద పలుమార్లు క్లాసులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మరో కొత్త వివాదంతో మరోసారి సంచలనంగా మారుతున్నారు. పలుమార్లు చంద్రబాబు ఇతర నేతలు పిలిచి ఆయనకు హితబోధ చేశారు. కానీ ఆయనలో మార్పు కనిపించడం లేదు. నిన్నటి వరకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతోనే తలనొప్పి అనుకుంటే ఇప్పుడు పార్టీకి ఎంపీ కేశినేని చిన్ని కూడా పెద్ద తలనొప్పిగా మారారట. కొలికపూడి శ్రీనివాస్ మరోసారి అలజడి రేపారు. తిరువూరులో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మరోవైపు కొలికపూడిపై టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రశాంతంగా ఉన్న తిరువూరులో కావాలనే కలకలం రేపుతున్నారని మండిపడుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పదవులు అమ్ముకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో పార్టీ పదవులు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో లీడర్లు తిరిగేవాళ్లని, ఇప్పుడు ఎంపీ కార్యాలయంలోనే కూర్చుని పదవులు డబ్బులు ఇచ్చేవాళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా నడుపుతూ పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎంపీ కార్యాలయంలోని మాల్పూరి కిషోర్ చేస్తున్న దందాతో పార్టీ నేతలకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుతున్నాయి. దీంతో కొలికపూడిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహంతో ఉన్నారు. కొలికపూడి మద్యం దుకాణాల నుంచి నెలనెలా వసూలు చేస్తున్నారని, మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల కోసం కూడా కొలికపూడి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. నాయకులైనా కార్యకర్తలైనా ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇలా అనేక అంశాలపై క్లాసులు ఉంటాయి. కానీ కొలికపూడి మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదని అంటున్నారు. జాతీయ పార్టీలో అయితే అనేక లుకలుకలు కనిపిస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలో తోక జాడిస్తే అప్పటికప్పుడే చర్యలు ఉంటాయి. కాబట్టి అధినేత ఆగ్రహానికి గురి కాకూడదని ఎవరైనా భావిస్తారు. కానీ ఈ టర్మ్లో మాత్రం ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారు. తొలిసారి గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు దగ్గరైన కొలికపూడి తిరువూరు టికెట్ను సంపాదించారు. చివరకు సీనియర్ నేత జవహర్ను కూడా పక్కన పెట్టి కొలికపూడికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన వెంటనే తన వైఖరిని పూర్తిగా మార్చారు. సొంత పార్టీ నేతలనే వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తిరువూరు నియోజకవర్గంలో ఒక ఇంటిని కూల్చివేయడానికి తానే కుర్చీ వేసుకుని కూల్చేందుకు చేసిన ప్రయత్నం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొలికపూడి శ్రీనివాసరావును పిలిచి అప్పట్లోనే క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన తీరులో మాత్రం మార్పు రాలేదని అంటున్నారు. అధిష్టానం చీవాట్లు పెట్టినా వైఖరి మార్చుకోలేదని సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నమాట.
కొలికపూడిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేతగా పనిచేశారు. అమరావతి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణ లెక్చరర్గా కెరీర్ ప్రారంభించిన కొలికపూడి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. అమరావతి ఉద్యమంలో కొలికపూడి పాత్ర మరువలేనిది. భూములిచ్చిన రైతుల కోసం వారికి న్యాయం జరగాలని అహర్నిశలు కృషి చేశారు. అంతేకాదు జగన్ హయాంలో ముందుండి నిలబడి వైసీపీని ఎదుర్కొన్నారు. రైతుల కోసం నిలబడ్డ నాయకుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి నాయకుడు ఎందుకో తెలియదుగాని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయారు. ఇప్పుడు కేసినేని నానితో పంచాయతీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను కాబట్టి తాను చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అంటున్నారట ఎంపీ. కేసినేని చిన్ని తీరుతో 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు లబోదిబోం అంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఒకరుంటే ఎంపీ నియమించిన షాడో ఎమ్మెల్యే మరొకరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారట. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను ఉన్నాగాని తన మాట పట్టించుకోకుండా ఇసుక, మద్యం, మట్టి లాంటి అన్ని వ్యవహారాల్లో ఎంపీ అనుచరుడు కిషోరే చక్రం తిప్పుతున్నాడని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం కాస్త ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. అధిష్టానం మద్దతు ఎవరికి ఉందో, తాము ఎవరి వైపు ఉండాలో తెలియక తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోతున్నారట. మొత్తం మీద ఎంపీ, ఎమ్మెల్యేల తీరుతో తిరువూరు నియోజకవర్గం వివాదాల సుడిగుండలు చిక్కుకుంటుంది. ఆ నియోజకవర్గంలో పార్టీని కాపాడే బాధ్యతను అధిష్టానం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నియోజకవర్గంలో ఎంపీ ప్రాధాన్యత తగ్గిస్తారా? ఎప్పటి మాదిరిగానే కొలికపూడికి నచ్చచెప్పి పంపిస్తారా అనేది త్వరలోనే తేలిపోతుంది.